మార్పు వచ్చింది జగన్, సానుకూలంగా మార్పు వచ్చింది జగన్ గారు అన్నది మీరు గమనించింది ఏంటి? నాకు అర్థం కావటం లేదు. అందరూ మార్పు రావాలి. జగన్ రెడ్డి ఇలాగా ఉంటాడని తెలిసే మేమంతా పార్టీలో ఉన్నాము. ఎలాగుంటాడు, అతను ఏదైనా చెప్పిన మాట చేస్తాడు అనే మేము పార్టీలో ఉన్నాము. చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడు అనేసి అతని మార్పు కొనుక్కొని అతను అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే పోతుంటే అతను లీడర్ గా ఎప్పుడు ఎలివేట్ అవుతాడు? సార్ ఇప్పుడు కేసుల పరంగా ఇప్పుడు అదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినాడు కదా, పవన్ కళ్యాణ్ అని టచ్ కదా, వాళ్ళ నన్ను ఎట్లా పోతావని చెప్పేసి తిండొచ్చు కదా. ఇట్లా ఇక్కడ ఇతని దగ్గరకు వచ్చినాడు కాబట్టి ఇది. ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ డ్రామా ప్లే చేసినాడు. చిరంజీవి కూడా చాలా ముదురు ఆ ముదురుతనంతో ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. మా అప్పకి పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఇక్కడ మాట్లాడండి. నిన్న మాట్లాడినాడు కదా, ఏమి అసెంబ్లీలో మాట్లాడినాడు కదా, ఏం అల్లు అరవింద్ కిడ్నీ పోయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా, ఇంతమంది పరామర్శిస్తారని ఏం ఒకటి చెప్పొచ్చు కదా. ఇది మా ఇండస్ట్రీ వాడు ఒకరు జైల్లోకి పోయినాడని మేము పోయి పరామర్శించినామని ఒక్కడు వచ్చి మాట్లాడమనండి. అదేవిధంగా అల్లు అర్జున్కి ఒకటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు పోయి కలిసినారు. దానికి అసెంబ్లీలో తిట్టినాడు, ఏమైందని పోయి అంతమంది పోయి అక్కడ పోయి మమ్మల్ని తిడతారు అని చెప్పేసి. ఏం ఒక్కడన్నా వచ్చి మాట్లాడాడా, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, మా వాళ్ళు, మా కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఏ కలిస్తే తప్పేంది, దాన్ని కూడా నువ్వు సహించలేవా అని ఒక్కడన్నా మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఏం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? చిరంజీవి ఎందుకు మాట్లాడలేకపోయినాడు? ఎందుకు? కేవలం ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మా క్యాల్లే పత్తిప్పలు అని. అదే జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఎగురుకుంటూ వచ్చి చిరంజీవి అయితే చాలా స్మార్ట్ గా ఇది ఏదో చేయండి అని దండం పెట్టుకుంటూ చూపించా ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసి. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సిన్ ఫంక్షన్ లో ఎగర్లాడా. కానీ మళ్ళీ ఈ రోజు జరుగుతాండేది ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయటం లేదే? చిన్న దానిలోకి పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? కేవలం ఇతను నంద్యాలేకపోయినాడు. మురళీమోహన్ అయితే ఎన్ని కబుర్లు చెప్పినాడు, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ చూస్తుంటారు. మనం ఎందుకు పోవాలా అని ఫస్ట్ దండం పెట్టినది అతనే. దండం సార్ అని చెప్పేసి ఈ నీతులు జగన్ రెడ్డి దగ్గర తేలవు. చిరంజీవి కూడా చాలా ముదురు ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి.